ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. మేడ్చల్ జిల్లా నాగారంలో విషాదం చోటు చేసుకుంది. దీక్షిత అనే ఎంబీబీఎస్ స్టూడెంట్ వాళ్ళ అపార్ట్మెంట్ 5వ అంతస్తు ఎక్కి కిందికి దూకి ఆత్మహత్య యత్నం చేసింది. అయితే దీక్షిత ఆసుపత్రికి తరలించినాక ట్రీట్మెంట్ పొందుతూ అయితే మృతి చెందినట్లుగా అయితే తెలుస్తోంది. అయితే దీక్షిత స్వస్థలం యాదాద్రి మైలారం గ్రామంగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి వాళ్ళ నాన్న ఆనంద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే దీక్షిత ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి బెంగళూరులో ఉంటూ పీజీ చేస్తున్న విద్యార్థి. బెంగళూరులోనే ఉంటుంది. అయితే గత వారం ఇక్కడ మేడ్చల్ జిల్లా నాగారంకి రావడం జరిగింది వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి. అయితే ఎప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉండేది, బాగుండేది, మాతో కూడా చాలా సంతోషంగా ఉంది. కానీ అనుకోకుండా నిన్న సాయంత్రం భోంచేసింది, అంతా బాగానే ఉంది. తిన్న తర్వాత ఫోన్ మాట్లాడతానని చెప్పేసి ఫోన్ మాట్లాడుకుంటూ పైకి వెళ్ళిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది అని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్న మాట. మరి ఈ మరణానికి సంబంధించి అంటే దీక్షితకి బెంగళూరులో ఎవరైనా సన్నిహితులు ఉన్నారా, ఎవరైనా ఇబ్బంది పెట్టారా, తనని ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిన అమ్మాయి ఇంతటి అఘాయిత్యానికి పాల్పడడానికి కారణం ఏంటి అనే దాని మీద అనుమానాలు వ్యక్తమై తల్లిదండ్రులు కారణం తెలుసుకోవాలి అనే కోణంతోనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి అయితే ఇప్పటికీ పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. అయితే దీక్షిత ఎంబీబీఎస్ స్టూడెంట్, అంటే తను ఒక డాక్టర్ వృత్తిని ఎంచుకుంది. మరి డాక్టర్ వృత్తిని ఎంచుకున్న అమ్మాయి, ప్రాణాలు కాపాడాల్సిన అమ్మాయి ప్రాణాలు తీసుకుంది అని అంటే ఖచ్చితంగా ఏదో పెద్ద కారణమే అయి ఉంటుంది అని చెప్పేసి కూడా తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అసలు బెంగళూరులో ఏం జరుగుతుంది, బెంగళూరులో అంటే అక్కడ ఉంటున్నప్పుడు మరి ఎవరైనా పరిచయం అయ్యారా, లేకపోతే ఎవరైనా ఏదైనా ఇబ్బందులకు గురి చేస్తారా, అసలు ఏం జరుగుంటుంది? ఒక్క ఫోన్ కాల్ వచ్చిన తర్వాత ఇంతటి దారుణానికి, ఇంతటి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడానికి ఎందుకు, అసలు కారణం ఏమై ఉంటుంది అని కూడా తల్లిదండ్రులు నిజంగా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే ఆ అమ్మాయి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి పీజీ చేస్తోంది అని అంటే, ప్రాక్టీస్ చేసి దాని తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయినాక డాక్టర్ అయ్యి అంటే తల్లిదండ్రులు గర్వకారణంగా ఉండే ఒక వృత్తిని అయితే సమాజంలో ఆ అమ్మాయి ఎంచుకుంది. సో నా కూతురు డాక్టర్ అవుతుంది అని గర్వంగా చెప్పుకుందామనే తల్లిదండ్రులకి తన కూతురు ఇలా ఆత్మహత్య చేసుకుంది అని అంటే అది ఎంతటి బాధ అనేది మనందరికీ తెలుసు. ఎందుకు అనంటే చేతికొచ్చిన పిల్లలు అసలు కంప్లీట్గా కానరాకుండా వెళ్ళిపోవడం అనేది తల్లిదండ్రులకు అసలు ఎప్పటికీ మర్చిపోలేని బాధ అది. అలాంటిది ఎప్పుడూ మాతోని ఆడుతూ పాడుతూ ఉండే మా కూతురు సడన్గా అసలు ఇంతటి అఘాయిత్యం చేసుకోవడం ఏంటి అనే దాని మీద తల్లిదండ్రులు ఇప్పుడు విచారణ వ్యక్తం చేస్తున్నారు. మాకు ఖచ్చితంగా కారణం కావాలి, ఏమై ఉంటుంది అని చెప్పేసి కూడా కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాక మరి దీక్షిత ఎవరెవరితో మాట్లాడింది, అసలు ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ఫోన్ కాల్కి సంబంధించి ఆ ఫోన్ కాల్లో జరిగిన కన్వర్జేషన్కి సంబంధించే ఈ ఆత్మహత్య యత్నం చేసుకుందా, అంటే ఆ ఫోన్ కాల్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా, ఈ కోణంలో అయితే పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. సో ఒక్కసారి వాట్సాప్ కాల్ డేటా కావచ్చు, నార్మల్ కాల్ డేటా తీస్తే ఏవైనా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు చెప్తూ ఉంది ఫోన్ కాల్ కోసం అని వెళ్ళి ఇలాంటి దారుణం జరిగింది అని చెప్తున్నారు. సో బెంగళూరులో నుంచి అక్కడి నుంచి తను ఎక్కువగా అంటే తల్లిదండ్రుల దగ్గర ఉండదు కాబట్టి ఎక్కువ రోజులు తను ఉండేది అక్కడే కాబట్టి అక్కడే చదువుకుంటుంది కాబట్టి మరి చదువుకునే ప్లేస్లో ఏమైనా ఇబ్బంది ఉందా, లేకపోతే తను అక్కడ ఉంటున్న పీజీలో అయినా లేకపోతే రూమ్లో అయినా అక్కడ ఏదైనా ఇబ్బంది ఉందా అనే కోణంలో కూడా తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే కోణంలో ఇప్పుడు పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. కానీ ఏది ఏమైనా భవిష్యత్తులో ఒక డాక్టర్ అయి అందరి ప్రాణాలు నిలబెట్టాలి అని చదువుకుంటున్న ఒక విద్యార్థిని
ఇలా అకస్మాత్తుగా ప్రాణాలు తీసుకోవడం అనేది నిజంగా అక్కడి గ్రామంలో కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు, ఒక బాధాకరమైన ఛాయలు అలుముకున్నట్లుగా అయితే మనకు తెలుస్తోంది. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే చదువుకుంటున్నారు అని అంటేనే చాలా బ్రేవ్‌గా ఉంటారు, చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారు, చాలా బాగా ఆలోచిస్తారు. ఏదైనా ఇబ్బందొచ్చినా కూడా వాళ్ళకి ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం కూడా చాలా బాగుంటుంది. అలాంటిది దీక్షిత మామూలు చదువు కూడా ఎంచుకోలేదు. చాలా ఉన్నతమైన వృత్తినైతే ఎంచుకుంది. డాక్టర్ అవ్వాలి అని అనుకుంది అనంటే తన మైండ్ సెట్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే అలాంటి ఒక వృత్తిని ఎంచుకుంటుంది అనేది కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. కానీ అంతే స్ట్రాంగ్‌గా ఉన్న అమ్మాయి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడెన్‌గా ఒక ఫోన్ కాల్ వచ్చి అలా వెళ్ళి ఇలా చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. అసలు ఏం జరుగుంటుంది? దీక్షిత చాలా ఆడుతూ పాడుతూ ఉండే అమ్మాయి. కానీ ఆల్ ఆఫ్ సడెన్‌గా ఇంతటి డెసిషన్ తీసుకుంటుందని మేము కూడా అనుకోలేదు అని చెప్పేసి తల్లిదండ్రులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా అసలు కారణం ఏంటి అనే దాని మీద అయితే సర్వత్రా అయితే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి అయితే దీని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు.